హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ఉప్పలో ఉన్నటువంటి మినీ శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే థీమాటిక్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అయితే జరుగుతూ ఉంది. సో ఏదైతే చేతితో సంబంధించినటువంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎవరైతే తమ సొంతంగా తమ కంపెనీలో తయారు చేస్తూ ఉన్నారో ఇక్కడికి వారు తెచ్చి దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టి వారు అమ్మకాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అసలు ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఏవేమి అమ్ముతున్నారు, వాడి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తదనంగా ఉన్నాయో కూడా చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఎలాంటి స్టాల్స్ ఉన్నాయి, ఆ స్టాల్స్ యొక్క యజమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. अरफा फातिमा, हैदराबाद। कौन सा एरिया है? फलकनुमा। फलकनुमा से। ठीक है, प्रोडक्ट के बारे में थोड़ा सा बताओ। ये क्रोशे प्रोडक्ट है। इसमें यू जस्ट नीड अ नीडल एंड अ थ्रेड और कहीं भी बैठ के कुछ भी क्रिएटिव बना सकते हैं एंड उसको सेल भी कर सकते हैं। कब से कर रहे हैं आप ये काम? लास्ट 3 इयर्स। कुछ जॉब वगैरह करते हैं? नहीं तो यही करते हैं आप? मैं स्टडीज़ कर रही हूँ, स्टडीज़ के साथ एज अ हॉबी क्रोशे का। ओके, आप बिजनेस भी कर रहे हैं, स्टडीज़ भी कर रहे हैं। ठीक है, आप क्या क्या इनोवेटिव क्या बनाए हैं आज? इनोवेटिव फ्लावर्स है, पेंसिल कवर्स, ज्वेलरी। कैसा आया आपको आइडिया ऐसा बनाने के लिए? खुद से आया था। खुद से नॉर्मल? हाँ, नॉर्मली। ठीक है, सेल्स कैसा चल रहा है यहाँ पे? अच्छा चल रहा है। आइटम अगर छोटा हो तो जल्दी ले लेते हैं ना लोग। कैसा लग रहा है आपको एग्जीबिशन में पार्टिसिपेट करने के लिए? अच्छा लग रहा है। నా పేరు కళ్యాణి అండి. మేము వచ్చేసి ఇలా లేస్ వర్క్ అన్నీ మేమే చేస్తాము. ఒక 10-20 మెంబర్స్ ఉంటామండి. దీంట్లో స్ట్రక్స్ ఉంటాయి, పోంచెస్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉంటాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి. అన్నీ ఇట్లా చేయితో మేమే అల్లి చేపిస్తాం. మొత్తం హ్యాండ్లూమ్స్ అండి. ఇలా వస్తాయి అన్నట్టు. చిన్న చిన్న ఫ్రాక్స్, స్ట్రక్స్, స్కర్ట్స్ అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ బిజినెస్? 10 ఇయర్స్ నుండి అవుతుంది. 10 ఇయర్స్ నుంచి మా యూనిటీ ఉంది అండి. మొత్తం మేమే చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాయి సేల్స్? ఇక్కడ మీరు ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నారు, ఎట్లా ఉంది మీకు? బాగా అనిపిస్తుందండి. ఇప్పుడైతే కస్టమర్స్ వస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుంది. సేల్స్ బాగా నడుస్తున్నాయా? బాగానే నడుస్తాయి ఇప్పుడైతే. నా పేరు జ్యోతి. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి. నేను చేసేది పల్స్ ఐటమ్స్ అన్నీ హ్యాండ్మేడ్. కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ పర్సు, ఫోటో దండలు, మన జడలై, ఇంకా చిన్న పావుల సెట్స్ ఉన్నాయి, జ్యువెలరీ బాక్స్, నడుము గోల్స్ అన్నీ ఉన్నాయండి. నేను ఇది చాలా టైం 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎగ్జిబిషన్ అయితే ఈ 1 ఇయర్ నుంచి పెడుతున్నాను. ఇంతకుముందు ఎక్కడ మీరు నార్మల్ ఎక్కడ అమ్మేవారు? ఇంట్లోనే చేస్తుండే, అంత పరిచయం లేకుండే ఎవరికి. ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టినాక అమ్ముడు పోతూనే ఆర్డర్స్ వస్తున్నాయి. అవునండి. ఓకే, ఈ ఎగ్జిబిషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందా మరి? అవుతుందండి మాకు. ఇప్పుడు నార్మల్గా ఈ బ్యాగ్ చూసుకుంటే ఈ బ్యాగ్ మీరు తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది 2-3 డేస్ పడుతుందండి. 2-3 డేస్లో చేసేస్తారా మీరు? 2-3 డేస్లో చేసేస్తాం. మొబైల్ పర్స్, ఇది మొబైల్ పర్స్ అండి. ఇది మొబైల్ పర్సు. ఈ పౌల సెట్ అండి. ఇందులో ఉసురాయి ఉంది, రోలు, రోకలి, పొయ్యి, కడాయి, చపాతీ పీట, చాట, కుంకుమబర్ని, కుక్కర్, కప్, సాసర్ ఇవన్నీ ఉన్నాయండి. సెట్ ఉంది మొత్తం. ఇది ఫోటో దండలండి. ఇవి చిన్న సైజ్, పెద్ద సైజ్, ఏ సైజ్ చెప్పినా చేసిస్తాను. నేనే చేస్తానండి. నేనే చేస్తాను. मेरा नाम है MD मुनाफ आलम। ये हम लोग बिहार भागलपुर से हैं। हमारा प्रोडक्ट हैंड एम्ब्रॉयडरी का आता है। ये हमारे घर में ही मैन्युफैक्चरिंग होता है। इसमें ब्लॉक प्रिंट साड़ी भी आती, एम्ब्रॉयडरी की साड़ी भी आती, दुपट्टे भी आते, ड्रेस मटेरियल भी आते। आपको एनी आइटम मिलेगा अवेलेबल। भागलपुर सिल्क सिटी से हमें। थैंक यू। बोलो मैम, कहाँ से आए आप? प्रोड्यूसर कंपनी है, महिला सनतकार इंस्टीट्यूट है हमारा, उनके तरफ से हम यहाँ पर स्टॉल लगाए। DCH वाले हम लोग को स्टॉल दिए। हाँ, कैसा लग रहा है आपको ये थीमेटिक एग्जीबिशन में आप पार्टिसिपेट हो रहा है? कैसा लग रहा है आपको? हमको तो अच्छा ही लगेगा, क्योंकि हमारा प्रोडक्ट जो बच्चे बनाते हैं फिर उसको यहाँ पे लाके हम लोग सेल करते हैं, तो बच्चों के लिए भी एक अच्छी चीज़ है ना। तो इसीलिए उनको फ़ायदा होगा कि ये प्रोडक्ट देखेंगे, लोग खरीदेंगे, तो हमारा प्रोडक्ट का और होगा ना प्रमोशन। तो इसलिए हम लोग को अच्छा ही लगेगा। ये सब प्रोडक्ट आप हाथ से बनाते हो? हाँ, ये पूरा हैंड वर्क है। जितना हमारा इंस्टीट्यूट का यहाँ पर स्टॉल्स लगा है पूरा हैंड वर्क है। हैंड वर्क ही करते हैं हम लोग। हमारा इंस्टीट्यूट है, वहाँ पर ये पूरा बच्चों से करा के हम लोग ये एग्जीबिशंस में सेल करते हैं।
ठीक है, आप क्या क्या लाइक यही करते हो पूरा लेस से और दूसरा कुछ करते हो? ये क्रोशेट है, ये क्रोशेट का काम है, हैंड एम्ब्रॉयडरी भी होता है। बाजू में स्टॉल है हमारी हैंड एम्ब्रॉयडरी की। फिर हम लोग जरी जरदोजी ये सब काम करते हैं हमारे इंस्टीट्यूट में, पूरा बच्चे लोग करते हैं। ठीक है, कैसा चल रहा है, कुछ प्रोडक्ट्स कैसा सेल हो रहा है यहाँ पे आपका? सेल तो है, उतना ज़्यादा नहीं हुआ, लेकिन अभी तो 2-3 दिन ही हुआ हमारा। 10 तक है, हम 15 तारीख तक है हमारा, 10 दिन का एग्जीबिशन है। इंशाल्लाह हो जाएगा और आगे। ओके। Hello, my name is Mohammad Faizan. I am from Hyderabad. We manufacture these bangles in Hyderabad, in the area of Falaknuma. This is the set of 4-4. This is unbreakable and washable item. And this is the lock item. This is a traditional. Right now, this one is trending, going very viral. So we do live demos at the functions of puja and party functions and marriages. Here. This one is full set, full bridal set. This is 2-hand set. Here. This all are purely manufactured by hand. Yes. This is pure lock, original. This one is cold lock. This is unbreakable, washable item. This will break. Okay. This one also have pure lock. In this you got the base as a ring. In this you don't get any base, something else. This is the authentic pure, like my grandfather's time. How is your experience is participating in the thematic expo? It's pretty good. I am doing since 2-3 years. It's pretty good. How is your sales are going? It's a good or like normal? Right now it's normal. From tomorrow on, the holidays are starting. So I think from tomorrow on, this will be pretty good. మై నేమ్ ఇస్ షేక్ యూసుఫ్. నేనంతా వుడెన్ క్రాఫ్ట్ తయారు చేస్తాను. అది టేక్ వుడ్లో, అది నా ఓన్గా తయారు చేసుకున్నాను ఆర్ట్ ఇది. ఈ విధంగా ఈ బ్రౌన్ సంబంధించిన ప్రతిదీ టేక్ వుడ్లో తయారు చేసే ఐటమ్స్ ఇవి. నా ఓన్ ఆర్ట్ ఇది. బులక్ కార్డ్స్ అని ఇవి, ఈ బులక్ కార్డ్స్ ఇవి నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? ఇది 5 years నుంచి. 5 years నుంచి చేస్తున్నారా? మీరు ఒక్కరే చేస్తారా, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆ చేస్తారా? ఫ్యామిలీ నా భార్య సపోర్ట్ ఉంటుంది. తను ప్లస్ పిల్లలకు నా పిల్లలు వేసిన ఆర్ట్స్ ఇవి. దీనికి సంబంధించి ఏదైనా కాన్సెప్ట్గా తయారు చేసేమన్నా తయారు చేస్తాను. వీడియో క్రాఫ్ట్ సంబంధించిన ఏ కాన్సెప్ట్ అయినా నేను తయారు చేసి ఇస్తాను. ఇప్పుడు ఇది చూడండి, ఇది రైతులు ఇది కాన్సెప్ట్గా రైతు పొలం పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నట్టు ఈ విధంగా ఈ టైప్ క్రాఫ్ట్స్ ఉంటాయి. సారీ, ఇవన్నీ నేను తయారు చేసినవి మొత్తం. ఇవి కొండపల్లి ఏటుకొప్పాక కలర్డ్ ఉన్నాయి, నాయి కావు. ఇవి మాత్రం నా ఆర్ట్. ఇది నేను తయారు చేసిన ఆర్ట్. వుడెన్ పోర్ట్రేట్స్ అవన్నీ నా హ్యాండ్మేడ్. ఇవి మీకు ఎవరి పిక్చర్ అయినా నేను తయారు చేసి ఇస్తాను. మొన్న రేవంత్ రెడ్డి గారిది ఫోటో ఇచ్చాను. అలాగా ఇవి నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవి కూడా మొత్తం A to Z ఏదైనా ఏ ఆర్ట్ అయినా సరే నేను తయారు చేసి ఇస్తాను. అది నా పేరు విఘ్నేశ్వర్ అండి. నేను 30 years బ్యాకే నేను పాలిటెక్నిక్ కాలేజ్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇది చేసినవన్నీ ఇవి 30 years బ్యాక్, ఈ పెయింటింగ్స్ అన్నీ. అయితే దాని డెమో చూసి నాకు సర్టిఫికెట్ ఇచ్చి నాకు ఇంట్లో శిల్పారామంలో అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు నేను నేషనల్ ఎగ్జిబిషన్ దాంట్లో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు, ఇక్కడ పెడుతున్నాను. సో ఎప్పటి నుంచి మీరు అప్పటి నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అప్పటి నుండి నేను ఇంట్లోకి బయటికి వెళ్ళలేదు. ఇంట్లో సేల్ చేసేదాన్ని శారీస్, చాలా మందికి నేర్పించాను. తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళినాను, షాప్ పెట్టినాను, సేల్ అవుతున్నాయి. ఇది అన్ని బ్రష్ ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? నార్మల్ ప్రైజెస్ అన్నీ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు ఆ శారీ ఉంది, దాని ప్రైస్ వచ్చేసి 1500 ఉంటుంది. ఇవన్నీ డెమోకి పెట్టాను ఈ శారీస్ అని.
అసలు ఎన్ని రోజులు పడుతుంది మీకు ఇది మొత్తం చేయడానికి? చేయడానికి చాలా ఒక 1 మంత్ పడుతుంది. దాని ఫేస్ అవన్నీ చేయాలంటేనే కష్టం. వేరే డ్రాయింగ్ అంటే తొందరగా అవుతుంది. ఫేస్కి ఇట్లా చేయడం కొంచెము నిదానంగా చేయాలి. ఫేస్ ఇట్లా అవన్నీ చేయడం. నమస్తే అండి, నా పేరు కేశవాచారండి, కొండపల్లి, ఏపీ, ఆంధ్రప్రదేశ్, విజయవాడ దగ్గర మాది గ్రామం. కొండపల్లి వుడ్ అండ్ టాయ్స్ మాది మేకింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను 35 సంవత్సరాల నుంచి చేస్తాను సార్. నాది 9th చదివాను. 9th అయిపోయిన కాడి నుంచి ఇదే పని 9th అయిపోయి నుంచి ఇదే పని పని చేస్తున్నాను. మీరు ఒక్కరే చేస్తారా? మీ కుటుంబంలో ఇంకెవరైనా చేసేవారా లేకపోతే ఇప్పుడు? మా ఫ్యామిలీ మొత్తం ఇదే పని అండి. మా పెద్దనాన్నలు, మా తాతగారులు అంతా ఫర్నిచర్ పని. మా నాన్నగారి కాడి నుంచి ఇది 1963లో మా నాన్నగారికి ట్రైనింగ్ ఇచ్చారు గవర్నమెంట్. మా నాన్నగారి కాడి నుంచి ఇక మా ఫ్యామిలీ మొత్తం, మా అన్నయ్యలు 3, మేము అంతా ఇదే పని వర్క్. ఇప్పుడు మీ జీవనాధారం మొత్తం దీని మీద నడుస్తా? మొత్తం ఇదే పని, ఇదేనా. ఎట్లా అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్ రావడం? మీకు ఏమైనా యూస్ఫుల్ ఉన్నదా? ఎగ్జిబిషన్స్ పర్లేదండి, బాగానే సేల్స్ అవుతాయి. మామూలుగా గవర్నమెంట్ మనకు టీఐడి ఇస్తారు, దారి ఖర్చులు కూడా ఇస్తారు. సేల్స్ మేము అక్కడ రేట్లకే మేము అమ్ముతాం, ఎక్కువ రేట్లు అమ్మాం. మేము తయారు చేసాం కాబట్టి, మా సొంత స్టాక్ కాబట్టి, సొంత తయారు కాబట్టి మేము తక్కువ రేట్లు అమ్ముతాం. కొండపల్లి రేట్లే అమ్ముతాం. మీ పేరు మేడం? प्रियंका, ఎక్కడి నుంచి వచ్చారు? రంగారెడ్డి డిస్టిక్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. చెప్పండి మేడం, మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి. ఇవి వచ్చేసి పేపర్ డాల్స్ అండి. ఇవి పేపర్ అంటే జిరాక్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాడి పడేసిన తర్వాత అవి ఏం చేయాలో తెలియక అది క్విల్లింగ్ పేపర్స్ స్ట్రిప్స్ కట్ చేసి దాన్ని రొటేటింగ్ చేసి డాల్స్ తయారు చేస్తాం అనమాట. రీసైక్లింగ్ చేస్తాం, పేపర్ని రీసైక్లింగ్ చేసి ఇలా అందమైన డాల్స్ తయారు చేస్తాం. ఇది ఉంది కదా, గట్టిగా ఉంటాయి. అంటే ఇది పేపర్ అనే మాటే కానీ గట్టిగా ఉంటాయి. అంటే మేము అంతా గట్టిగా తయారు చేసి ఫెవికాల్ వానిష్ బాగా వేసి ఇవి తయారు చేసామన్నమాట. ఇవి బొమ్మల కొలువులో పెట్టుకోవడానికి కానీ, ఈవెంట్ డెకరేషన్, మ్యారేజెస్లో కానీ, సీమంతంలో కానీ అలా పెట్టుకోవడానికి బాగుంటాయి. బొమ్మల కొలువులో దసరాకి, సంక్రాంతికి, దివాళీకి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంట్లో కూడా అలంకరించుకోవడానికి బాగుంటాయి అన్నమాట. చాలా గట్టిగా ఉంటాయి, కింద పడేసిన పగలవు అనమాట. బ్రేకబుల్, నాట్ బ్రేకబుల్ అనమాట. చాలా గట్టిగా ఉంటాయి. ఇక ఎకో ఫ్రెండ్లీ, టోటల్ 100% హ్యాండ్మేడ్. ఇది ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి 8 hours దాకా పడుతుంది మాకు. మీకు ఎంత ఖర్చు వస్తుంది మేడం ఒక్కొక్క బొమ్మ తయారు చేయడానికి? అంటే దీంట్లో ఖర్చు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. హ్యాండ్ వర్క్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం అయితే మాకు ఈ ఫెవికాల్ పేపర్ అంటే రీయూస్ పేపర్ కాబట్టి మాకు తక్కువ కలర్స్ అవి చేయడం అవి పడుతుంది. కానీ శ్రమ అంటే చేయడానికి ఒక్కొక్కటి సర్కిల్, ఇప్పుడు ఇది ఒక్కొక్క పువ్వు ఇట్లా ఒక్కొక్క పెటల్ అది చేయడానికి టైం పడుతుంది అనమాట. ఏదైనా మాకు శ్రమకే ఉంటుంది. ఇక్కడ వర్క్కి పెట్టాలి, ఇక్కడ దీనికి టైం పడుతుంది. ఎలా ఉంటాయి ఇక్కడ ప్రైజెస్? ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర? ప్రైజెస్ వచ్చేసి మా దగ్గర ఒక 150 నుంచి 1000, అంటే వాళ్ళకి వర్క్ని బట్టి ప్రైస్ పెరుగుతూ పోతుంది అనమాట. హైట్ని బట్టి, డాల్ ఎంత సైజుని బట్టి. ఒకవేళ కాన్సెప్ట్ బేస్డ్ అయితే ఇప్పుడు ఇది చూస్తారంటే మీరు గౌరీ గణేష్ ఉంది, ఇట్లా కాన్సెప్ట్ పెరుగుతూ పోతుంటే వాళ్ళకి ప్రైస్ పెరుగుతూ పోతుంది. ఇంకా ఒక్కొక్కసారి కొన్నిటికి మేము నగలు నార్మల్వే పెట్టాము. ఒకవేళ పెద్ద సైజు అయితే క్విల్లింగ్ పేపర్తోనే చేసిస్తాం, కానీ హైట్ బొమ్మలు అయితే అలా మేము అది రేట్ పెరుగుతూ పోతుంది అనమాట. మినియేచర్ చిన్న సైజ్ నుంచి పెద్ద ఇప్పటికైతే 12 inches వరకు చేసాం మేము. ఇంకా చూడాలి. సేల్స్ అయితే మాకు ఆన్లైన్లో బాగా వస్తాయి. మ్యారేజెస్కి, సీమంతం డాల్స్కి, బొమ్మల కొలువుకి మాకు విదేశాల నుంచి ఆర్డర్స్ వస్తాయి ఎక్కువ శాతం అయితే. ఇప్పటి వరకు అయితే దుబాయ్, లండన్ నుంచి వచ్చాయి మాకు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వస్తాయండి మాకు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ థీమాటిక్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం? చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను పాల్గొనడం. కస్టమర్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొనడానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. పేపర్తో చేసామంటే అసలు నమ్మలేకపోతున్నారు. చెక్కతో తయారు చేసినామని అనుకుంటున్నారు. చాలా బాగుంది, అంటే రెస్పాన్స్ అయితే బాగుంది. మై నేమ్ ఇస్ మొహమ్మద్ షరీఫ్. నేను తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చినాను. ఇవి నాది మొత్తం హైదరాబాదీ ఇమిటేషన్ జ్యువెలరీ ఉన్నాయి. ఇవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి. లైక్ ఇవి ఉంటాయి, ముత్యాలు ఉంటాయి, రియల్ పల్ చెప్తారు, హైదరాబాదీ రియల్ పల్. ఇలా మనకి శాంపుల్లో ఇలా లూజ్గా వస్తాయి. దీనిలో మనం ఇలా కంప్లీట్ సెట్ లాగా చేస్తాము. లైక్ దిస్, ఈ ప్యాటర్న్ ఉన్నాయి. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఆన్లైన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అప్పటిదప్పుడు తయారు చేసి ఇస్తాను మీకు. ఇవి మొత్తం ముత్యాలు ఉన్నాయి మన దగ్గర. మొత్తం స్టోన్స్ ఉన్నాయి, జెడ్ స్టోన్, సీజెడ్ స్టోన్, అన్ని స్టోన్స్ అన్ని వెరైటీ దొరుకుతాయి మన దగ్గర. ప్లస్ బ్లాక్ బీడ్స్ అలాంటి అన్ని వెరైటీ మనకి దొరుకుతాయి. మొత్తం ఇవి ఇమిటేషన్ జ్యువెలరీలో వస్తాయి. మొత్తం హ్యాండ్ మేకింగ్ ఉంటాయి ఇవి. మీకు ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ అప్పటిదప్పుడు మేము తయారు చేసి ఇస్తాం.
బాగానే ఉంది. అందరం శారీస్ కొనుక్కున్నాము, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు. క్రోషియా ఫ్రాక్స్ కూడా కొనుక్కున్నాం. మనవరాల కోసం హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇలా ఉంటాయని అనుకోలేదు, లోపలికి వచ్చిన తర్వాత బాగా నచ్చినాయి, బాగా షాపింగ్ చేసాం అందరం కూడాను. అది పెళ్ళిళ్ళకి హ్యాండీక్రాఫ్ట్స్ డిస్ప్లేలో పెడుతున్నారు, వాటికి చక్కగా బాగున్నాయి అన్ని. పెళ్లి థీము, మ్యూజిక్ థీము, గౌరీ పూజ థీము అన్నీ బాగున్నాయి. మీరు అందరు ట్రై చేయొచ్చు ఒకసారి. ఫోటో షూట్ కోసం అని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది, అన్నిటి దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. ఎలాంటి ప్రోడక్ట్స్ నచ్చాయి మీకు? చూసారు కదా, గ్రీనరీ కానీ స్టాల్స్ అన్నీ బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ రామంతపూర్ నుంచి వచ్చారు. ఓకే. ఈ శిల్పారామంలో ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిబిషన్స్ చూసారా? చూసాం, అన్నీ బాగున్నాయి, అన్నీ యూస్ఫుల్, చాలా బాగున్నాయి. ఓకే. హ్యాండ్మేడ్ వాటికి ఇప్పటికీ వాల్యూ ఉందని చెప్తారా? ఉంది, ఎప్పటికైనా దాని వాల్యూ దానికే ఉంటుంది కదా. తీసుకున్నాం కూడా ఇప్పుడు మేము. అవి ఏమేమి తీసుకున్నారు? అవి కొన్ని హ్యాండ్మేడ్వి మమ్మీ తీసుకున్నారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా వ్యూవర్స్, మనమైతే ఈ ఎగ్జిబిషన్ మొత్తం తిరగడం జరిగింది, ప్రతి ఒక్క స్టాల్ని టచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్లేస్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో సొంత ఇళ్లలో వారు ఒకవైపు చదువుకుంటూ పనిచేసే వాళ్ళు కొంతమంది, ఒకవైపు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని పనిచేసే వాళ్ళు కొంతమంది, కొంతమంది ఇదే బిజినెస్గా పెట్టుకొని చేసేవాళ్ళు కూడా కొంతమంది. ఇలా చాలామంది చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. మనం చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అయితే చూడడం జరిగింది. అటు కొబ్బరి చెక్కల మీద కావచ్చు, ఏదైతే కొబ్బరి ఉంటో దాని మీద చెక్కడం కావచ్చు, ఏదైతే ముత్యాలు ఉన్నాయో ముత్యాలతో కూడా దండలు చేయడం కావచ్చు, కొన్ని చీరలు కావచ్చు, చీరల పైన వాళ్ళు వేసినటువంటి పెయింటింగ్స్ కావచ్చు. అదేవిధంగా ఈ వేరే డ్రెస్సింగ్ ఏవైతే జస్ట్ ఒక తాడుతోటి వాళ్ళు జస్ట్ ఒక సూదిని ఒక తాడును వాడి వివిధ రకాలైనటువంటి వస్త్రధారణలు కూడా వాళ్ళు కుట్టడం జరిగింది. ఈ పూలను కావచ్చు, అదేవిధంగా బొకేస్ కావచ్చు, అలా ఆ జస్ట్ ఒక దారం ఒక పిన్నిస్తోనే వాళ్ళు చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఏవైతే మనం చిన్నప్పుడు బొమ్మలాట చూసేవాళ్ళం, ఆ బొమ్మలు కూడా ఏ విధంగా ఒకదానిపైన ఒకటి పరిచి చిన్నపిల్లలు ఆడుకునే విధంగా పెద్దవాళ్ళు మ్యారేజ్లప్పుడు కావచ్చు, లేకపోతే బర్త్డే అప్పుడు కావచ్చు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి కావచ్చు, ఏదైనా ఒక మంచి డిఫరెంట్ టైప్ ఒక లుకింగ్లో అవపడడానికి కావచ్చు, చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అయితే మనం చూడడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం ఇవాళ రేపు అన్నీ మ్యాన్మేడ్ కాకుండా నార్మల్గా రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. కానీ మ్యాన్మేడ్ ప్రోడక్ట్కి ఇంకా వాల్యూ ఉందని చెప్పి కూడా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఎంత రెడీమేడ్ అయినా రెడీమేడ్, ఎంత మ్యాన్మేడ్ అయినా మనకు మ్యాన్మేడ్ లానే కనిపిస్తుంది. మ్యాన్మేడ్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా చాలా మంచి ప్రోడక్ట్. అసలు మనం ఎప్పుడు కూడా అట్లాంటి ప్రోడక్ట్ మనం ఈజీగా రెడీమేడ్తో కంపేర్ చేయలేము. మ్యాన్మేడ్కి ఉన్న వాల్యూ మ్యాన్మేడ్కే ఉంటుంది. సో ఇట్లాంటి హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న కళాకారులు కావచ్చు, వారి ఇంట్లో కూర్చొని నార్మల్ చేసుకునే వారికి ఇక్కడ ఒక ఫెసిలిటీ కల్పించింది, వారి యొక్క స్టాల్ని పెట్టుకునే దానికి ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి కూడా పలు జనాలు పలు స్టాల్లు పెట్టడం జరిగింది. సో వారికి కూడా పర్మిషన్స్ ఇవ్వడం కూడా హర్షదనీయం అని చెప్పుకోవాలి. సో ఇక్కడ వచ్చినటువంటి మనం ఎవరైతే విజిటర్స్ ఉన్నారో విజిటర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా బాగుంది, మేము చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. సో హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్టాల్స్లో ఎవరైతే ఈ స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో, దీన్ని మేనేజ్మెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి హ్యాండ్ క్రాఫ్ట్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళాకారులే అనాలి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కంటే ఒక ప్రోడక్ట్ పైన చాలా ఎక్కువ రోజులు వారు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి అట్లా కష్టపడిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఈ శిల్పారామంలో ఇప్పుడైతే మినీ శిల్పారామంలో ఏదైతే ఉప్పల్లో ఉన్నటువంటి ఇక్కడైతే చాలా మంచిగా ఇక్కడైతే ఈ ఎగ్జిబిషన్ అయితే నడుస్తూ ఉంది. సేల్స్ కూడా బాగా నడుస్తూ ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి హాలిడేస్ మొత్తం కూడా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. కాబట్టి ఎగ్జిబిషన్కి అందరూ రండి, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని చూడండి. ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ చేసే వాళ్ళందరికీ కూడా మీరు ఎంకరేజ్ చేయడం కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ మినీ శిల్పారామం, ఉప్పల్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.